సో జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ తర్వాత మనం స్టార్ట్ చేసింది ఏంటంటే స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం. స్పెషల్ ఫార్మేషన్ లో 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. సో స్పెషల్ ఫార్మేషన్ ఇది కూడా కంప్లీట్ అయితే మనకి ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనమ్మా. స్పెషల్ ఫార్మేషన్ లో మనకి కాంటింజెంట్ కాంట్రాక్ట్, నెక్స్ట్ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటేనమ్మా క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ క్వాజీ కాంట్రాక్ట్స్ అని ఏదైతే అంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంట్రాక్ట్ కాదమ్మా, ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై లా. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై లా అని చెప్పేసి నేను చెప్తాను. సో ఒకసారి నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండమ్మా, సో దట్ మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, మా బుచ్చిరాజు జ్యోతుల మా వినిపిస్తుందమ్మా? రైట్. ఇప్పుడు నార్మల్ గా కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్ అమ్మా? ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్, ఆ తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ సెక్షన్ 10 లో చెప్పినవి మనకి కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, ప్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, లాఫుల్ ఆబ్లిగేషన్ అండ్ లాఫుల్ ఆబ్జెక్ట్ అండ్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. అంతే కదమ్మా? సో ఇవన్నీ లేకుండా కూడా కాంట్రాక్ట్ ఫామ్ అయితే అది స్పెషల్ కాంట్రాక్ట్స్ అవుతుందమ్మా. అంతేనా? అందులో క్వాజీ కాంట్రాక్ట్ అనేది స్పెషల్ కాంట్రాక్ట్. ఈ క్వాజీ కాంట్రాక్ట్ అనేది అసలు ఫామ్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంట్రాక్ట్ కాదమ్మా, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. క్వాజీ కాంట్రాక్ట్ కాదంటే ఇది ఏంటంటే ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై లా. అంటే కాంట్రాక్ట్ ఫామ్ అయితే ఏదైతే ఆబ్లిగేషన్స్ ఉంటాయో ఇలాగే క్వాజీ కాంట్రాక్ట్స్ లో కూడా క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో కూడా ఆబ్లిగేషన్స్ అనేవి కాంట్రాక్ట్ లో క్రియేట్ అయినట్టు ఆబ్లిగేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయంట. అర్థమవుతుందమ్మా? రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నదే, క్వాజీ కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్ అనేది చెప్పుకున్నదే. ఒకసారి దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం, దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఏ అనేవాడు ల్యాండ్ లార్డ్. ల్యాండ్ లార్డ్ అంటే ఎవరమ్మా? ఓనర్, ల్యాండ్ ఓనర్. అంతేనమ్మా? బి అనేవాడు టెనెంట్ అంట. టెనెంట్ అంటే అద్దెకి తీసుకున్న వాడిని టెనెంట్ అంటారు, అంతే కదా? సో ఈ టెనెంట్ ల్యాండ్ ఓనర్ దగ్గర 5 years కి ల్యాండ్ అగ్రిమెంట్ రాయించుకున్నాడు అంటమ్మా. లీజ్ అగ్రిమెంట్ అన్నాళ్ళు రాయించుకున్నాడు? 5 years. అంటే 5 years వరకు ఈ ల్యాండ్ ని లీజ్ చేసుకోవడానికి ఇక్కడ బికి రైట్స్ ఉన్నాయి. నార్మల్ గా ల్యాండ్ లార్డ్ కి ల్యాండ్ ఓనర్ ఎవడైతే ఉంటాడో హీ హ్యాస్ టు పే ల్యాండ్ రెవెన్యూ. ఏం పే చేయాలంటమ్మా? ల్యాండ్ రెవెన్యూ. ఎవరికి లెవీ చేస్తారంటే లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ అంటే లైక్ పంచాయత్స్ ఉంటాయి కదమ్మా, మున్సిపాలిటీస్ లో పంచాయత్స్ ఉంటాయి కదా, పంచాయత్స్ లెవీ చేస్తాయమ్మా ల్యాండ్ రెవెన్యూ అనేది. అర్థమైందా? సో ఒకవేళ ఈ ల్యాండ్ రెవెన్యూ కనుక ఈ ల్యాండ్ ఓనర్ పే చేయకపోతే ఆ ల్యాండ్ ని ఉన్న పళ్ళంగా ఆక్షన్ చేసేస్తారంటమ్మా. ఏం చేస్తారు? ల్యాండ్ ని ఒకవేళ ఇఫ్ ఫెయిల్స్ టు పే ఏమవుతుందంటమ్మా? పే చేయడంలో ఫెయిల్ అయితే ఏమవుతుంది? ల్యాండ్ ని ఆక్షన్ చేసేస్తారు. ఒక ఆక్షన్ చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు తీసుకుని ఎక్స్ట్రా కనుక వచ్చిందనుకో ఆ ల్యాండ్ ఓనర్ కి ఇచ్చేస్తారు. ఒకవేళ తక్కువ వస్తే మిగిలింది ల్యాండ్ ఓనర్ కట్టాలి. ఆక్షన్ చేస్తారు అనుకో మా ప్రాపర్టీ వేరే వాడికి వెళ్ళిపోదా? ల్యాండ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు బి అనేవాడు ఎవడైతే ఉన్నాడో బి ఇక్కడ వీడు ఏ అనేవాడు ల్యాండ్ రెవెన్యూని పే చేయలేదంట. పే చేయకపోతే అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చారంట, నీ ప్రాపర్టీని ఆక్షన్ చేసేస్తాము, బయటకి అమ్మేస్తాము అని చెప్పేసి. అయినా సరే ఏం పే చేయలేదంట.
అర్థమైందా? ఎస్ సార్. సో అప్పుడు బి వెళ్ళి ఆ డబ్బులు పే చేశాడంట. ఎవరికి? గవర్నమెంట్ కి. ఎవరమ్మా? గవర్నమెంట్ కి B- ఎవరు పే చేశారు డబ్బులు? B టెనెంట్ వెళ్ళి పే pay చేశాడంట. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు టెనెంట్ వెళ్ళి పే చేయగానే గవర్నమెంట్ కి ఎవరు డబ్బులు కట్టారు అవసరమా? ఖచ్చితంగా ఏనే కట్టాలా? ఎవరు కట్టినా పర్వాలేదు సార్. ఎవరు కట్టినా పర్లేదు గవర్నమెంట్ కి. సో కాబట్టి డబ్బులు తీసేసుకుంటారు గవర్నమెంట్. కాబట్టి బిఎల్ కట్టినా డబ్బులు తీసుకుంది. ఓకే, ఆక్షన్ ఆపేశారు. ఆక్షన్ స్టే చేస్తారు, అంటే ఆపేశారు, ఇంకా ఆక్షన్ అయ్యలా. ఇప్పుడు Yes, sir. బి తర్వాత ఏ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను కట్టిన ల్యాండ్ రెవెన్యూ సపోజ్ 1 లక్ష రూపాయలు కట్టాడు అనుకుందాం అమ్మా. నేను కట్టిన Yes. 1 లక్ష రూపాయలు ల్యాండ్ రెవెన్యూ ఉంది, ఆ 1 లక్ష రూపాయల ల్యాండ్ రెవెన్యూ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని అడిగాడంట. ఎవరిని? బిఎల్ఈ అని అడిగాడంట. ఎస్ సార్. ఇప్పుడు ఏకి పే చేయాల్సిన అప్లికేషన్ ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఉండదమ్మా? ఉండదా ఉంటదా? ఉండదు సార్. ఉంటదా? ఉండదు సార్. ఉండదా? ఎందుకు ఉండదు? అన్- ఇక్కడ నువ్వు అన్ని నీ కంటెక్స్ట్ లో కనుక మనం జస్ట్ వాదిస్తే కనుక ఏమవుద్ది అంటే కనుక ఇక్కడ బిని ఏమన్నా ముందు నువ్వు డబ్బులు పే చేస్తే నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు పే చేసే తర్వాత నేను పే చేస్తాను అని చెప్పేసి ఏమన్నా అగ్రిమెంట్ లోకి వెళ్ళాడా? వెళ్ళలేదు సార్. ఆఫర్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, అక్కడ ఏమి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవ్వడానికి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఇవన్నీ ఏమీ లేవు. అంటే నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే అది ఏమీ లేదు, అంతే కదమ్మా? ఎస్ సార్. సో నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లేకుండా ఇక్కడ బి అనేవాడికి ఏ అనేవాడు డబ్బులు పే చేయాల్సిన అప్లికేషన్ అనేది వస్తుందా రాదా? అంటే నువ్వేమంటున్నావు? రాదు అని చెప్పేసి చెప్తున్నావు, అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడే మనం చూడాల్సిన ఒక పాయింట్ ఉందమ్మా. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఏ యొక్క ల్యాండ్ పోయేదా? ఆక్షన్ లో పోయేదా? ఎస్ సార్. పోకుండా ఇప్పుడు ఆగిందా లేదా? ఆగింది సార్. అంటే ఎవరు బెనిఫిట్ పొందారు దీనివల్ల? ఏ బెనిఫిట్ పొందారు సార్? సో ఎవరు డబ్బులు కట్టడం వల్ల? బి కట్టడం వల్ల. సో ఇక్కడ చూడమ్మా, ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎవరు? ఎట్ ది కాస్ట్ ఆఫ్ బి హూ హ్యాస్ బిన్ బెనిఫిటెడ్? ఏ బెనిఫిటెడ్. ఓకే, సో ఇక్కడ మనకి లాలో ఒక రూల్ ఉంటదంట. రూల్ ఏంటంటే కనుక ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ వన్ షుడ్ నాట్ బి బెనిఫిటెడ్ అంటాడమ్మా. ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ వన్ షుడ్ నాట్ బి బెనిఫిటెడ్. వన్ షుడ్ నాట్ బి బెనిఫిటెడ్. సో ఒకటి బెనిఫిట్ పొందకూడదు, ఒకటి కష్టం వల్ల ఇంకోటి బెనిఫిట్ పొందకూడదు, ఒకటి కాస్ట్ వల్ల ఇంకోటి బెనిఫిట్ పొందకూడదు. దీన్నే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటారమ్మా. లాఫుల్ టెర్మినాలజీ ఏంటి దీనికి? అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అర్థమైందా? ఎక్కడైతే ఈ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందో వస్తుందో, ఏ కేసులో అక్కడ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది మనకి వస్తుందో, ఆ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది వచ్చిన చోట మనకి లా చేత ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ చేయబడుతుందంట. లా చేత ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ చేయబడుతుందంట. ఆ ఆబ్లిగేషన్ ని ఏమంటారంటమ్మా? క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఏ ఆబ్లిగేషన్ అంటారమ్మా? క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. అమ్మా శ్రీ సుప్రజ వీడియో ఆన్ అయిపోయిందమ్మా, ఆఫ్ చేయమ్మా. సో క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అర్థమైందా? సో క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో ఏమవుతుంది సార్ అని చెప్పేసి అంటే కాంట్రాక్ట్ క్రియేట్ అవ్వకపోయినా స్పెషల్ కాంట్రాక్ట్ ప్రకారం ఇక్కడ ఏ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుందంటే ఎవరు బెనిఫిట్ పొందారు? ద పర్సన్ హూ హ్యాస్ బెనిఫిటెడ్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు పే టు ద పర్సన్ హూ హ్యాస్ ఇంకర్డ్ కాస్ట్. అర్థమవుతుందమ్మా? సో దీని ప్రకారం ఒక లా ఏం క్రియేట్ చేస్తుందంట? ఆబ్లిగేషన్ క్రియేట్ చేస్తుందంట. దాన్ని ఏమంటాం? క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. దీని ప్రకారం ఏమవుతుంది? ద బెనిఫిటెడ్ పర్సన్ ఏ హ్యాస్ టు పే టు ద పర్సన్ హూ హ్యాస్ బర్న్ కాస్ట్. ఎవరు? బి. అర్థమవుతుందా?
సో ఎక్కడైతే నీకు ఎక్కడైనా సరే ఇది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అని కనిపించింది అనుకోమ్మా, ఆ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కనిపించిన సిచ్యువేషన్ లో, అంటే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ సమ్వన్ హ్యాస్ బీన్ బెనిఫిటెడ్ అని ఎక్కడైతే కనిపించిందో అలాంటి ప్రతి చోట మనకి ఏమవుతుందంట, లా చేత ఆబ్లిగేషన్ క్రియేట్ చేయబడుతుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఇస్ ఇట్ Yes, క్లియర్ sir. ఆర్ నాట్? Yes, sir. సో ఇలాంటి ఇది మనకి క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అవుతుందంట. ఇలాంటి క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఒక 5 టైప్స్ లో మనకి క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ని లా డిస్క్రైబ్ చేస్తుందంట. ఎక్కడ చెప్పారంటే కనుక సెక్షన్ 68 నుంచి 72 వరకు అమ్మా, సెక్షన్ 68 నుంచి 72 వరకు మనకి ఆబ్లిగేషన్స్ ని లా చేత క్రియేట్ చేయబడిన ఆబ్లిగేషన్స్ కింద చెప్తుందంట. అంటే సెక్షన్ 68, 69, 70, 71, 72 ఈ 5 సెక్షన్స్ లోని ఇలాంటి అప్లికేషన్స్ క్రియేట్ అయిన సిచ్యువేషన్స్ ని మనకు చెప్తుందంట. ఇక్కడ కాంట్రాక్ట్ లేకపోయినా కాంట్రాక్ట్ కు ఉండే ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవుతుంది, అలాంటి ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుందంట. ఇక్కడ కోర్టుకి వెళ్ళాడు అనుకో, మా బి కోర్టుకి వెళ్ళాడు అనుకో, ఎవరు నెగ్గుతారు, బి నెగ్గుతాడంట. ఏమని కోర్టు ఏమని ఆర్డర్ ఇస్తుంది, ఏ హ్యాస్ టు పే టు బి రూపీస్ 1 lakh whatever he paid as a local revenue, so land revenue to the local government. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అని చెప్తుంది, డెఫినేషన్ ఆఫ్ క్వాజీ కాంట్రాక్ట్ అని ఉంది కదమ్మా, అదొక్కసారి చదవమ్మా. The term quasi-contract may be defined as a relation which resembles that created by a contract. As a matter of fact, quasi-contract is not a contract in the strict sense of the term because. ఒక నిమిషం. సో ఇక్కడ మనం కాంట్రాక్ట్ కాదనుకున్నాం అంతేనమ్మా, ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. Yes, sir. నెక్స్ట్, బికాస్ there is no real contract in existence. There is no real contract. నిజంగా అసలు కాంట్రాక్టే లేదు అక్కడ, కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్. నెక్స్ట్, moreover, there is no intention of the parties to enter into a contract. సో కొన్ని వాళ్ళకి ఏమన్నా ఎంప్లాయిడ్ గా అందాం అనుకున్నా వాళ్ళకి ఏం ఇంటెన్షన్ కూడా లేదు, ఇంటెన్షన్ ఆఫ్ ది పార్టీస్ కూడా లేదు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుదామని. అమ్మా ఏమన్నా ముందు నువ్వు పే చేసిన తర్వాత కట్టేస్తానని అలాంటి ఏమైనా చెప్తున్నారు వాళ్ళు, అసలు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారనే ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు, ఆబ్లిగేషన్ లోకి ఎంటర్ అవుతున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అమ్మా. సో దేర్ ఇస్ నో ఇంటెన్షన్ ఆఫ్ ది పార్టీస్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. నెక్స్ట్, it is an obligation which the law creates in the absence of any agreement. అగ్రిమెంట్ లేకపోయినా సరే అక్కడ లా చేత క్రియేట్ చేయబడే ఒక ఆబ్లిగేషన్ అంట. అర్థమైందా? నెక్స్ట్, such obligations imposed by the law are generally described as quasi-contractual obligations. సో అలాంటి ఆబ్లిగేషన్స్ ఏమంటారంటమ్మా, క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అని చెప్పేసి అంటారంట. ఓకే, నెక్స్ట్, the Indian Contract Act does not use the term quasi-contract for such obligations. సో అలాంటి ఆబ్లిగేషన్స్ కి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏమన్నా టర్మ్ యూజ్ చేసిందంట, సారీ, does not use the term quasi contract for such obligations. Next, it describes the quasi contract as certain relations resembling those created by contract. So it describes a quasi contract as a certain relations resembling those created by contract. అంటే ఇక్కడ కొన్ని రిలేషన్స్ విచ్ రిజంబుల్స్ ద కాంట్రాక్ట్, కాంట్రాక్ట్స్ కింద ఉండే కొన్ని రిలేషన్స్ ని నేను చెప్తాను అని చెప్పేసి చెప్తుందంట. మనం క్వాజీ కాంట్రాక్ట్ అనుకుంటున్నాం కానీ ఇండియన్ కాంట్రాక్ట్ ఏముంటుంది, దేర్ ఆర్ సర్టెన్ రిలేషన్స్ విచ్ రిజంబుల్స్ ద కాంట్రాక్ట్ క్రియేషన్ ఆఫ్ క్రియేటెడ్ బై కాంట్రాక్ట్. అంటే నిజంగా కాంట్రాక్ట్ క్రియేట్ చేసినట్టు రిజంబుల్ అంటే రిఫ్లెక్ట్ అయ్యే ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ ని క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అని మనం అంటే క్వాజీ కాంట్రాక్ట్ అని మనం పిలుచుకుంటున్నాం అంట. చదువమ్మా. These are called quasi-contracts because the results of these obligations resembles those of a contract. The parties under such relations are put in the same position as if there was a contract between them. సో వాళ్ళ మధ్య నిజంగా కాంట్రాక్ట్ ఉన్నట్టుగానే వాళ్ళ రిలేషన్ వాళ్ళ పొజిషన్ అనేది ఉంటుంది. అంటే ఒకడికి ఆబ్లిగేషన్ ఉన్నా అవతలోడికి రైట్ క్రియేట్ అయినా, నార్మల్ గా ఏ అనేవాడు బికి కారు అమ్ముతానంటే
ఏకి ఏవైతే రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ వస్తాయో బికి అలాగే ఏవైతే రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ వస్తాయో అలాంటి ఆబ్లిగేషన్స్ ఎక్కడ కూడా క్రియేట్ అవుతాయి, అలాంటి పార్టీస్ మధ్య రిలేషన్ అలాగా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, సో దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ క్వాజీ కాంట్రాక్ట్. అసలు క్వాజీ కాంట్రాక్ట్స్ దేని వల్ల ఫామ్ అవుతాయి, బేసిస్ ఏంటి చదవమ్మా. The quasi contracts are based on the maximum of nemo det locuplatary. సో ద క్వాజీ కాంట్రాక్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది మ్యాక్సిమ్ ఆఫ్. మ్యాక్సిమ్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగులో అయితే కనుక మనకి నానుడి అంటే ఎలాగా మనకి ఏమంటారు నీతి సూక్తులు ఎలాంటివి ఉంటాయి చూసామా, అలాంటిది. ఏంటంటే కనుక ఇక్కడ మ్యాక్సిమ్ ఏమని చెప్తున్నాడంటే నెమో డెవిట్ లుకోపాస్టరీ ఎక్స్ లీనియా జువెస్టా అని చెప్పేసి అని అంటాడు. ఇదంతా కూడా లాటిన్ లాంగ్వేజ్ అమ్మా, లాటిన్ టెర్మినాలజీ. ఓకే, సో అదంతా మనకు పర్లేదు, లాటిన్ టెర్మినాలజీ వచ్చినా రాపైనా పర్లేదు కానీ సో తర్వాత ఉన్న చదువమ్మా. That is, no man must grow rich out of another person's cost. సో అంటే ఒక పర్సన్ రిచ్ అవ్వకూడదు అని దేని వల్ల, ఇంకో పర్సన్ యొక్క కాస్ట్ వల్ల. అర్థమైందా? మనం బేసిస్ మాట్లాడుకున్నాం కదా దీని గురించి. రైట్, దాన్ని అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చదువు. In other words, these are based on the equitable principle that a person shall not be allowed to enrich himself at the expense of another. అదర్ పార్టీ ఎక్స్పెన్స్ వల్ల ఇంకొక పర్సన్ రిచ్ అవ్వకూడదు అన్నాడు. నెక్స్ట్ లార్డ్ మ్యాన్స్ఫీల్డ్ ఏమని చెప్పాడు చదవమ్మా. Lord Mansfield explained the quasi contract on the principle that law as well as justice should try to prevent unjust enrichment. సో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ని ప్రివెంట్ చేసేలాగా మన లా ఉండాలి అని చెప్పేసి అని చెప్పాడంట. సో ద టర్మ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ మీన్స్ చదవమ్మా. The enrichment of one person at the cost of another. కాస్ట్ ఆఫ్ ది అనదర్. సో ఇంకొకటి కాస్ట్ మీద మనం బెనిఫిట్ ఒకటి ఏమన్నా ఎన్రిచ్ అవుతుంటే కనుక దాన్ని ఏమంటారు, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. లా దేన్ని ప్రివెంట్ చేయాలంట, అలాంటి అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ని ప్రివెంట్ చేయాలి. అలాంటి ప్రివెంట్ చేయడానికి మన లా ఏం చేస్తుందంట, లా సొంతంగా ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేస్తుందంట. ఆ అప్లికేషన్ నే మనం ఏమని పిలుచుకుంటున్నామా, క్వాజీ కాంట్రాక్చువల్ అప్లికేషన్ అని చెప్పేసి మనం పిలుచుకుంటున్నాం అంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్, ఆఫ్ చేసాము. సో ఇక్కడ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఇస్తున్నాడమ్మా, ఆర్ కేసెస్ వేర్ క్వాజీ కాంట్రాక్ట్స్ అనేవి అక్కడ మనకి ఎగ్జిస్టెన్స్ లో ఉండే మనకి కొన్ని కేసెస్ ఇస్తున్నాడంట. ద ఫాలోయింగ్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ క్వాజీ కాంట్రాక్చువల్ అప్లికేషన్స్ అరైజ్. These are contained in section 68 to 72 of the Indian Contract Act. So 68 నుంచి 72 వరకు మనకి కవర్ అయిన కేసెస్ ఇచ్చాడంటమ్మా క్వాజీ కాంట్రాక్చువల్ అప్లికేషన్. అంటే ఈ అన్ని కేసెస్ లోనే మనకి ఏం కనిపించాలమ్మా, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కనిపించిన, సో ఈ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఆ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ని ప్రివెంట్ చేయడానికి, అడ్డుకోవడానికి మనకి లా చేత క్రియేట్ చేయబడిన అప్లికేషన్స్ అన్ని కూడా లా క్రియేటెడ్ అప్లికేషన్స్. సో లా క్రియేటెడ్ అప్లికేషన్స్ అన్ని కూడా ఈ సిచ్యువేషన్స్ లో ఇచ్చారంట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ అఖిల్ ఆదిత్య. సార్ అమ్మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. అర్థమవుతుందమ్మా నీకు? ఎస్ సార్, ఎస్ సార్. రైట్. సో ఈ 5 కేసెస్ లో ఏమున్నదమ్మా మనకి, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటూ ఉందంట. ఎస్ సార్. సో ఇలాంటిని ప్రివెంట్ చేయడానికి అంటే ఆపడానికి మన లా ఏం చేసింది, అప్లికేషన్స్ క్రియేట్ చేసిందంట. సో అందుకని చెప్పేసి వీటన్నిటిని ఏమంటాం, క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఏ సిచ్యువేషన్స్ ఉన్నా ఒక్కొక్కటి చదవమ్మా. Following are the circumstances in which the quasi contractual obligations arise. These are contained in section 68 to 72 of the Indian Contract Act. So first supply of necessaries to persons who are incompetent to contract.
ఓకే, ఇన్కాంపిటెంట్ కాంట్రాక్ట్ అంటే ఇన్కాంపిటెంట్ గా ఉన్న పర్సన్స్ కి మనం నెససరీ సప్లై చేసినట్లయితే అని చెప్పేసాను. నెక్స్ట్ Payment by an interested person. పేమెంట్ బై ఇంట్రెస్టెడ్ పర్సన్. నెక్స్ట్ Non-gratuitous act. గ్రేషియస్ యాక్ట్. నాన్ గ్రేషియస్ యాక్ట్. గ్రేషియస్ అంటే ఫ్రీ, Gracious. గ్రేషియస్ అంటే ఫ్రీ అమ్మ. నాన్ గ్రేషియస్ అంటే And at minimum cost. నాట్ ఫ్రీ. గ్రేషియస్ అంటే ఫ్రీ అన్నప్పుడు నాన్ గ్రేషియస్ అంటే నాట్ ఫ్రీ, అంతే కదా? Yes, sir. రైట్. నెక్స్ట్ Finder of goods. ఓకే, Payment of money or delivery of goods by mistake or under coercion. ఆర్ అండర్ కోయర్షన్. ఓకే Coercion. ఓకే, ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. నువ్వు ఫస్ట్ పాయింట్ చెప్తే కానీ మిగిలిన ఒక్కొక్కలో ఒక్కొక్క పాయింట్ కింద మనం డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటమ్మా, సప్లై ఆఫ్ నెసెసరీస్ టు పర్సన్స్ హు ఆర్ ఇన్కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. మా మైనర్ కి మనం మైనర్ ఇన్కాంపిటెంట్ పర్సన్స్ లో మైనర్ కూడా ఒకటి కదమ్మా. Yes, sir. ఇన్కాంపిటెంట్ పర్సన్స్ లో మైనర్ కూడా ఒకటి కాబట్టి ఇన్కాంపిటెంట్ పర్సన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మైనర్ గురించి మాట్లాడతాను. మైనర్ కి నెసెసరీ సప్లై చేస్తే మన నెసెసరీస్ వేరు, నెసెసిటీస్ వేరు. మనం అక్కడ పర్సన్స్ కెపాసిటీ టు ద కాంట్రాక్ట్ మాట్లాడుకున్నప్పుడు మైనర్ గురించి మాట్లాడుకున్నప్పుడు నాష్ వర్సెస్ ఇన్మాన్ అని ఒక కేసు మాట్లాడుకుంటాం. అందులో నెసెసరీస్ కి నెసెసిటీస్ కి డిఫరెన్షియేషన్ చెప్పారమ్మా. నెసెసిటీ అమ్మా, బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ చెప్పు. వాట్ ఆర్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్? Shelter, food, ఫుడ్, క్లాతింగ్, shelter, షెల్టర్. ఈ మూడు కూడా ఏమవుతాయి? నెసెసిటీస్ అమ్మా. బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అంటారు వీటిని. బట్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ ఓన్లీ నెసెసరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. Yes, sir. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది నెసెసరీస్, నాట్ నెసెసిటీస్. అర్థమైందా? Yes, sir. Yes, sir. నెసెసరీ అంటే ఏంటి? వాడికి అవసరం. ఇప్పుడు ఫుడ్ ప్రొవైడ్ చేసినప్పుడు నా దగ్గర యాంపుల్ ఆఫ్ ఫుడ్ ఉందమ్మా, నువ్వు నాకు ఫుడ్ సప్లై Yes, చేస్తావు. మైనర్ ని నేను మైనర్ ని, Okay, నువ్వు sir. నాకు ఫుడ్ సప్లై చేస్తావు. నా దగ్గర బోల్డ్ అంత ఫుడ్ ఉంది. ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ Yes, మీ? sir. Akkala, sir. సో No need. అలాగే నా దగ్గర బోల్డ్ అండ్ క్లాత్స్ ఉన్నాయి. నేను ఒక మైనర్ ని, నువ్వు నాకు బట్టలు సప్లై చేసావు. ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ? No need, sir. సో నువ్వు నాకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసావు. నాకు ఎడ్యుకేషన్ లేదు, నువ్వు నాకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసావు. ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ? Yes, sir. ఎస్, దట్ ఈస్ నెసెసరీ. ఓకేనమ్మా? రైట్. సో నెసెసరీస్ కి నెసెసిటీస్ కి డిఫరెన్స్ అది. ఇలాంటి నెసెసరీస్ మైనర్ కి సప్లై చేస్తే మనం మైనర్ కి ఎప్పటికీ కూడా ఏం అరైజ్ అవ్వదు అనుకున్నామమ్మా? పర్సనల్ ఆబ్లిగేషన్ అనేది ఎప్పటికీ అరైజ్ అవ్వదు. మైనర్ విల్ నాట్ బి లయబుల్ పర్సనల్లీ. పర్సనల్ ఆబ్లిగేషన్ అనేది ఎప్పటికీ కూడా క్రియేట్ అవ్వదు. ఓన్లీ ప్రాపర్టీ ఈజ్ లయబుల్. ఏమనుకుంటామమ్మా? Properties. మైనర్ ప్రాపర్టీ ఈజ్ లయబుల్. గుర్తుందా ఇదంతానే? మైనర్ ప్రాపర్టీ లయబుల్ Yes, sir. అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. మాకు గుర్తుందా? Yes, sir. రైట్. సపోజ్ అదే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఇన్కాంపిటెంట్ పర్సన్ కి మనం గనక నెసెసరీస్ సప్లై చేసినట్లయితే అక్కడ మనం ఓన్లీ మైనర్ గురించే మాట్లాడుకుని వదిలేస్తాం. ఇక్కడ ఇన్కాంపిటెంట్ పర్సన్స్ అంటే ఇంకెవరు వస్తారమ్మా? మైనర్ వస్తాడు, లునాటిక్ వస్తాడు, ఈడియట్ వస్తాడు. Alcoholic. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక ఈడియట్ ఉన్నాడమ్మా. ఆడంటే ఈడియట్ అంటే పూర్తి పిచ్చోడు. సో ఇన్కాంపిటెంట్ పర్సన్ కి నేను ఏం చేశానంటే ఇక్కడ ఫుడ్ సప్లై చేశానంటమ్మా. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ సప్లై చేశానంట. అప్పుడు మనం ఏం Yes, క్లెయిమ్ sir. చేసుకోవచ్చు? వాళ్ళు ఫుడ్ లేకుండా ఉన్నారు, ఫుడ్ లేకుండా Yes, ఉంటే sir. ఫుడ్ సప్లై చేశానంటున్నాను. Yes, sir. అలాంటప్పుడు అదేమవుతుందమ్మా? నెససరీయే కదా. అవును, సార్. సో నెససరీకి మనం సప్లై చేసినప్పుడు ఏం ఇక్కడ నెససరీస్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంట? ఈ ఇన్కాంపిటెంట్ పర్సన్ యొక్క ప్రాపర్టీ హెల్త్ లయబుల్ అవుతుందంట. Okay. అర్థమవుతుందా? Yes, sir. ఓకే, అర్థమైంది. కాబట్టి ఇంకో చిన్న క్వశ్చన్ అడిగానమ్మా. Yes, sir. సో ఇప్పుడు ఈడియట్ కూడా ఒక ఫ్యామిలీ ఉందనుకో. Okay, sir. ఆ ఫ్యామిలీకి నేను సప్లై చేశాను ఫుడ్. Yes, sir. అప్పుడు Yes, sir. కూడా అక్కడ ప్రాపర్టీ క్లెయిమ్ చేసుకోవచ్చా నేను?
అంటే వాళ్ళు ఇడియట్ కాదు కదా సార్ మరి. వాళ్ళు ఈడియట్స్ కాదమ్మా, కానీ వాళ్ళ ఈడియట్ మీద డిపెండ్ అయి ఉన్నాడంట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటే స్పౌజ్ చిల్డ్రన్ ఉన్నారమ్మా. ఇప్పుడు వీడు తీసుకొచ్చి పోషిస్తేనే గాని వీడు ఇస్తేనే గాని వాళ్ళు బతకలేరు. సార్ సో సడన్ గా వీడు పిచ్చోడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నేను సప్లై చేశాను ఫుడ్. సార్ సో వీడికి వీళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది వీడికి నెససరీ. అలాంటి నెససరీని మనం తీర్చాం. సో అలాంటప్పుడు కెన్ వి క్లెయిమ్ a property of an idiot? Yes sir. Under this ma donda. Yes sir. సో అలాంటప్పుడు మనం ఏం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే at the cost of the other someone has been benefited లోకి వస్తుందంటే ఇది కూడాని. సో అక్కడ ఏమవుతుందంట, నెససరీ సప్లై చేసిన కేసు మాత్రమే వస్తుందమ్మా. అర్థమైందా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి అక్కడ చదువమ్మా, ఆ పాయింట్ చదువు. Sometimes a person supplies the necessities to a person who is not competent to contract. Minor persons of unsound mind, such as lunatics, or to another person to whom the incompetent person is bound to support. కంపల్సరీగా ఇన్కాంపిటెంట్ పర్సన్ మనం సప్లై చేసిన ఇన్కాంపిటెంట్ పర్సన్ కానీ లేకపోతే పర్సన్ టు హూమ్ ఇన్కాంపిటెంట్ పర్సన్ ఈస్ బౌండ్ టు సపోర్ట్. ఖచ్చితంగా వాడే సపోర్ట్ చేయాల్సిన పర్సన్ మనం సపోర్ట్ చేస్తాం, లైక్ ఫ్యామిలీ మెంబర్స్. Yes sir. Right. చదవం. In such cases, the person supplying the necessaries is entitled to recover the cost of necessaries from the property of such incompetent person, even if there is no valid contract between them. ఓకే, వాళ్ళ మధ్య వ్యాలిడ్ కాంట్రాక్ట్ లేకపోయినా సరే మనం అక్కడ నెసెసరీస్ క్లెయిమ్ నెసెసరీస్ సప్లై చేసినప్పుడు ప్రాపర్టీ క్లెయిమ్ చేయగలుగుతున్నాం అనగానే ప్రాపర్టీ ఎప్పుడు క్లెయిమ్ చేయగలుగుతామా? అక్కడ నిజంగా కాంట్రాక్ట్ ఉంటేనే మనం ప్రాపర్టీని క్లెయిమ్ చేయగలుగుతాం, అంతే కదా? కానీ మైనర్ తో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వగలమా? నో సార్. మరి ఈడియట్ తో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వగలమా? నో సార్. మరి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ ప్రాపర్టీని ఎలా క్లెయిమ్ చేయగలుగుతావు నువ్వు? అంటే వాళ్ళకి ఆబ్లిగేషన్ అంటూ ఉండాలి కదమ్మా, నీకు రైట్ ఉండాలి, వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉండాలి. అవును సార్. అలా ఉంటేనే కదా నువ్వు క్లెయిమ్ చేసుకోగలవు. ఈవెన్ దో ప్రాపర్టీని క్లెయిమ్ చేయాలన్నా ఖచ్చితంగా అక్కడ ఆబ్లిగేషన్ రైట్ అనేది ఉండాలి. అలాంటి ఆబ్లిగేషన్ ని క్రియేట్ చేసేదే క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఓకే సార్. ఓకేనా? ఈవెన్ దో దేర్ ఇస్ నో వ్యాలిడ్ కాంట్రాక్ట్, అక్కడ వ్యాలిడ్ కాంట్రాక్టే లేదు, అయినా సరే అక్కడ ఆబ్లిగేషన్ ని క్రియేట్ చేస్తుందంట. ఓకే సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. థాంక్యూ. రైట్, ఆఫ్ చేసాము. నెక్స్ట్ శ్రీకృష్ణ, జే శ్రీకృష్ణ. హలో సార్. అమ్మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. సోఫార్ అర్థమైందమ్మా? సార్ అమ్మా అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పింది సార్ అర్థమైంది కదా? చెప్పండి సార్. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా? సరిగ్గా వినబడతలేదు సార్. హలో అమ్మా వినిపిస్తుంది అప్పుడు నేను చెప్పింది? ఓకే, ఇప్పటివరకు చెప్పింది సోఫార్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ పాయింట్ చదువమ్మా. సార్ నెక్స్ట్ పాయింట్ చదువు. సార్ payment by a person having some interest in payment. Payment by a person having some interest in payment. ఓకే, ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందో? స్టార్టింగ్ లోని ల్యాండ్ లార్డ్ టెనెంట్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ ల్యాండ్ లార్డ్ టెనెంట్ అని చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో టెనెంట్ ఎందుకు ల్యాండ్ లార్డ్ పే చేయాల్సిన ల్యాండ్ రెవెన్యూని పే చేశాడు? అమ్మా ఆఫ్ చేసే నువ్వు. అమ్మా అభిరామ్, అమ్మా అభిరామ్
సార్ వినిపిస్తుందమ్మా? నాకు నెట్ కనెక్షన్ బాగాలేదు సార్, ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్ మళ్ళీ. ఓకేనా. మా జాహ్నవి, మా సిహెచ్ జాహ్నవి, మా ఫర్హాత్ మొహమ్మద్, మా ఫర్హాత్ మొహమ్మద్ సార్. మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్ లో ల్యాండ్ లార్డ్ టెనెంట్ ఎగ్జాంపుల్ ఫాలో అయ్యావమ్మా? నేను ఇందాకే జాయిన్ అయ్యాను సార్. స్టార్టింగ్ లో చెప్పింది వినలేదా? నో సార్. రైట్, ఆఫ్ చేశాను. మా నాగ సుబ్రహ్మణ్యం, సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. సో మనం స్టార్టింగ్ లో చెప్పిన ఎగ్జాంపుల్ ఫాలో అయ్యావమ్మా? సార్ ఫాలో అవ్వలేదు సార్. ల్యాండ్ లార్డ్ టెనెంట్ ఎగ్జాంపుల్ వినలేదు అసలు? వినలేదు సార్. అంటే ఒక 10 minutes బ్యాకే జాయిన్ అవ్వాను సార్. ఓకే. మా సమిత, సార్. మనం ఇందాక చెప్పింది అర్థమైందమ్మా ఎగ్జాంపుల్? సో ల్యాండ్ లార్డ్ పే చేయాల్సిన ల్యాండ్ రెవెన్యూని టెనెంట్ ఎందుకు పే చేశాడమ్మా? మరి ఆ ల్యాండ్ లో టెనెంట్ ఉంటున్నాడు కదా సార్, ఆప్షన్ లో వెళ్ళిపోతే కనుక ఆ ల్యాండ్ ని మళ్ళీ కొత్తగా కొనుక్కున్నవాడు మళ్ళీ వీడికే టెనెన్సీ రైట్స్ ఇస్తాడన్న నమ్మకం వీడికి లేదు. సో అందులో ల్యాండ్ మీద ఇంట్రెస్టెడ్ పార్టీ వాడు. సో ల్యాండ్ మీద ఇంట్రెస్టెడ్ పార్టీ కాబట్టి వాడు పే చేశాడు, అంతే కదమ్మా? సో అలాంటి పేమెంట్ బై ఏ పర్సన్ హ్యావింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పేమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు ఒకసారి ఆ పాయింట్ చదవమ్మా. Yes sir. Sometimes a person makes the payment which is the legal duty of another person. ఓకే. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ని జస్ట్ కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఒక పర్సన్ పే చేశాడు, పర్సన్ మేక్స్ ద పేమెంట్ విచ్ ద లీగల్ డ్యూటీ ఆఫ్ ది అనదర్ పర్సన్. పే చేసింది ఎవడు? టెనెంట్. కానీ ఎవడు లీగల్ డ్యూటీ? ల్యాండ్ ఓనర్. Landlord. Yes sir. నెక్స్ట్. In such cases, the person who has made the payment can recover such money from the person who is legally bound to pay. ఓకే. సో అలాంటి పర్సన్ అంట ఏం చేసుకోవచ్చంట? he can recover such amount from the person who is legally bound to pay. ఎవరైతే లీగల్ గా bound to pay ఉంటాడో అంటే ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి ఏం చేసుకోవచ్చంట? రికవర్ చేసుకోవచ్చు అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్. Such type of cases usually arise when a person does not pay the legal charges due on his property and the payment is made by some interested person to protect the property from going into the hands of some third persons. సో థర్డ్ పర్సన్స్ చేతిలోకి వెళ్ళిపోకుండా ఒక పర్సన్ దగ్గర నుంచి మనం ఆపుతుంటే కనుక అలాంటి ప్రాపర్టీని అలాంటి కేసెస్ లో మనకి ఏమొస్తుందమ్మా? ఇలాంటి ఆబ్లిగేషన్ అనేది వస్తుంది అని చెప్తున్నాడమ్మా. ఓకే, నెక్స్ట్ చదువు. Example, protecting the property from being auctioned. Okay. This provision is contained in section 69 of the Indian Contract Act, which states that a person who is interested in the payment of money which another is bound by law to pay and who therefore pays it is entitled to be reimbursed by the other. సో ఎవరైతే లీగల్ గా పే చేయాలో ఆ పర్సన్ వేరే పర్సన్ దగ్గర నుంచి వేరే పర్సన్ పే చేశాడు అంటే కనుక, అంటే ఇక్కడ లీగల్ గా ఎవరైతే పే చేయాలో ఆ పర్సన్ దగ్గర నుంచి పే చేసిన పర్సన్ ఏం చేసుకోవచ్చు అంట? అమౌంట్ తీసుకోవచ్చు. అది కూడా ఎవరై ఉండాలి? ఇంట్రెస్టెడ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ మనీ. ఎందుకంటే పే చేయకపోతే అక్కడ ల్యాండ్ వేరే వాడికి వెళ్ళిపోతుంది అన్నాడు కాబట్టి వాడు ల్యాండ్ లీజ్ మీద వాడు ఇంట్రెస్టెడ్ పర్సన్ కాబట్టి అలాంటి వాడు పే చేస్తే ఏం చేయొచ్చంట? తిరిగి మళ్ళీ ఎవడైతే లీగల్ గా బౌండ్ పే ఉంటాడో వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెక్షన్ 69 లో మనకి స్పెసిఫై చేశారంటమ్మా.
ఓకేనా sir. సార్ ఎగ్జాంపుల్ తర్వాత ఒక పాయింట్ చూడండి అమ్మా, ఫాలోయింగ్ కండిషన్స్ అని చెప్పేసి నాకు చదవమ్మా. Yes, sir. Following conditions must be satisfied for the recovery of payment by an interested person. సో ఏమేమి The ఉంటాయి person ఒక్కొక్కటి చూద్దాం, చెప్పమ్మా. The person చదవమ్మా. making the payment must. Yes, sir. The person making the payment must have some interest in paying the amount. సో ఎవరైతే పే చేస్తారో వాడికి సమ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పేమెంట్ అమౌంట్, ఆ Interest. అమౌంట్ పే చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఆ ల్యాండ్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా వీడు పే చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది. సో నెక్స్ట్ Pay charge. Yes. The person making the payment must not be bound by the law to pay the amount. ఎక్కడ కూడా టెనెంట్ పే చేసుకోవాలని ఎక్కడ అగ్రిమెంట్ లో లేదు. సో టెనెంట్ పే చేయాలని అగ్రిమెంట్ లో ఉంటే టెనెంట్ పే చేస్తాడు, అలా పే చేయాలని అగ్రిమెంట్ లో లేదు. అలాంటప్పుడు ఎవరు పే చేయాలి? ల్యాండ్ లార్డ్ పే చేయాలి. వీడు ఆబ్లిగేషన్ కాంతి పే చేసి ఉండాలి అని చెప్పేసి అని అంటారు. ఎస్, హి హాస్ పేడ్ లైక్ దట్. Yes. నెక్స్ట్ The other person from whom the money is sought to be recovered must be legally bound to pay the money. ఎవరి దగ్గర నుంచి అయితే మనం డబ్బులు తీసుకుందాం అని అనుకుంటున్నామో వాడు లీగల్ గా పే చేయాల్సిన అప్లికేషన్ ఉండాలి వాడికి అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేస్తే, ఒకటి అవతలోడికి అప్లికేషన్ ఉండాలి, మన మీద అప్లికేషన్ ఉండకూడదు. 2, మూడోది మనం పేమెంట్ చేసి ఉండాలి. సో Payment. ఆ 3 కండిషన్లు సాటిస్ఫై చేస్తే మనం ఏం చేయొచ్చంట, ఎవరైతే లీగల్ గా బౌండ్ బై ఇట్ అంటే పే చేయాల్సిన అప్లికేషన్ ఉందో వాడి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకునే, రికవర్ చేసుకునే రైట్ అనేది మనకి వస్తుంది. వాడికి పే చేయాల్సిన ఉంటుంది, sir. అప్లికేషన్ లా క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. దాన్ని ఏ అప్లికేషన్ అంటున్నాడమ్మా? క్వాజీ కాంట్రాక్చువల్ Contract. అప్లికేషన్. Obligation. Yes. అర్థమైందమ్మా? Yes, sir. ఆఫ్ చేశాను. నెక్స్ట్ సూర్య భాస్కర్. అమ్మా వినిపిస్తుందా? సూర్య భాస్కర్. విశాల్. అమ్మా వైఎస్కే విశాల్ Yes, sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. Yes, sir. సో అర్థమైందమ్మా? 2 పాయింట్స్ అర్థమైనాయా? అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్ ఏముందమ్మా? నాన్ గ్రేషియస్ Sir, ఏం sir? యాక్ట్ అంటున్నాడు. నాన్ గ్రేషియస్ అంటే ఫస్ట్ గ్రేషియస్ అంటే ఫ్రీ అమ్మ, నాన్ గ్రేషియస్ అంటే నాన్ ఫ్రీ సార్. నాట్ ఫ్రీ. నాట్ ఫ్రీ. Okay. నువ్వు ఒక పని ఇప్పుడు నువ్వు సిఏ కంప్లీట్ అయిందమ్మా. సిఏ కంప్లీట్ అయిన తర్వాత నీ సిగ్నేచర్ కి చాలా వాల్యూ ఉంటది. ఆ వాల్యూని నువ్వు ఊరికనే వాడతావా? ఇప్పుడు నేను ఒక నా ఫైనాన్షియల్స్ మీద నీ సిగ్నేచర్ తీసుకొని, సార్ నేను ఫ్రీగా పెడుతున్నారు కదా అని పెట్టించుకున్నాను సార్ అని చెప్పేసి అంటే, ఇక్కడ నేను డబ్బులు పే చేయాల్సిన అప్లికేషన్ లో ఉంటానా ఉండనా? నీ నేను వచ్చి నా ఫైనాన్షియల్స్ ఆడిట్ చేయించుకుని నేను సైన్ తీసుకుని వెళ్ళానమ్మా, నేను డబ్బులు ఇవ్వలేదు. అర్థమైందా? మా వినిపిస్తుందా? వాయిస్ అంత క్లారిటీ వినిపించట్లేదు సార్. వాయిస్ క్లారిటీ వినిపించట్లేదమ్మా? వాయిస్ క్లారిటీ లేదు సార్. ఓకే, ఆఫ్ చేసాను. అమ్మా చందర్రావు, మోగిల్ల చందర్రావు. కే కార్తీక్. మా వినిపిస్తుందమ్మా? రైట్. సో ఇప్పుడు నువ్వు క్వాలిఫై అయిపోయావమ్మా, సిఏ క్వాలిఫై అయిపోయావు. వినిపిస్తుందమ్మా? కొంచెం గట్టిగా మాట్లాడు అమ్మా. వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుందమ్మా. ఓకే సార్. గుడ్. సో ఇప్పుడు నువ్వు సిఏ క్వాలిఫై అయిపోయావమ్మా. నేను నీ దగ్గరకు వచ్చి నా ఫైనాన్షియల్స్ ఇచ్చి ఆడిట్ చేయమని చెప్పి సైన్ తీసుకుని వెళ్ళిపోయాను, డబ్బులు ఇవ్వలా. ఎందుకు ఇప్పుడు సార్ నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసానంటే, నువ్వు అడగలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు, సో కాబట్టి నువ్వు ఫ్రీగా చేసావు, అందులోనే మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేదు అని చెప్పేసి నేను అన్నానమ్మా.
ఆఫర్ నువ్వేనా ఇంత చేస్తే ఆఫర్ అన్నావా, లేకపోతే యాక్సెప్టెన్స్ అన్నావా, లేకపోతే ఇక్కడ కన్సిడరేషన్ ఉందా ఏంటి? ఇంకా మన నార్మల్ ఫార్మల్ ప్రొసీజర్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో ఏమీ ఫాలో అవ్వలేదు. అలా అని చెప్పి నువ్వు నాకు డబ్బులు చెప్పలేదు కాబట్టి నేను ఫ్రీ అనుకున్నాను అని చెప్పేసి అని అన్నాను. Yes, sir. జనరల్ గా సిఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత సిగ్నేచర్ ఫ్రీగా పెడతారమ్మా? No, sir. లేదు కదా. అంటే వాట్ ఎవర్ ద యాక్ట్ వాట్ యు హావ్ డన్ ఈస్ నాన్ గ్రేషియస్ యాక్ట్, అంటే నాట్ ఫ్రీ. Yes, sir. అంతే కదా. ఇప్పుడు ఇలాంటి sir. సిచ్యువేషన్ లో నేను నీకు డబ్బులు పే చేయాల్సిన అప్లికేషన్ ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ అమ్మ. ఇక్కడ ఉండదు సార్. ఉండదమ్మా. ఎందుకు ఉండదు? అసలు మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేదు కదా సార్. మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేదు, ఆఫర్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, కన్సిడరేషన్ మనం మాట్లాడుకోలేదు, తర్వాత ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి అసలు మనం కన్సిడర్ అంటే నార్మల్ ప్రొసీజర్ అనేది లేదు. కానీ Yes, sir. నువ్వు సంతకం పెట్టిన ఊరికిన పెడతావా? నో సార్. లేదు కదా. లేదు సార్. మరి అలాంటప్పుడు నాన్ గ్రేషియస్ యాక్ట్ నీ వల్ల ఆడిట్ చేయించుకుని, నేనైతే నార్మల్ గా బయట ఆడిట్ దగ్గర అయితే ఆడిట్ చేయించుకున్న దాని వల్ల నేను ₹1,00,000 ఫీజు పే చేయాల్సి వచ్చేదేమో. ఎస్ సార్. సో అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ అంటే నీ వల్ల నేను బెనిఫిట్ పొందానా పొందలేదా? పొందారు సార్. సో అలాంటప్పుడు నాకు నీకు డబ్బులు పే చేయాల్సిన అప్లికేషన్ అనేది వస్తుందా రాదా? రాదు సార్. రాదా? ఒకసారి నాన్ గ్రేషియస్ యాక్ట్స్ అనేది ఒకసారి చదవము. Okay, sir. The non-gracious acts means the acts which are not done free. A person who does some non-gracious acts for another is entitled to recover compensation for such acts if the other person enjoys the benefits of such acts. This provision. ఒకసారి ఆపమ్మా. A person who does some non-gracious act. నువ్వు నాకు చేసింది ఫ్రీగా చేసావా? Yes, sir. నువ్వు నాకు చేసింది ఫ్రీగా చేసావా? అంటే మనం ఏం మాట్లాడుకోదు ఫ్రీ. మనం ఏం మాట్లాడుకోకపోయినా నేను నా మీద అభిమానంతో నువ్వు సంతకం పెట్టావు. ఓకే, నువ్వు ఒక పని చేసావు, అది నేను నాన్ గ్రేషియస్ ఊరికనే చేసే పని, అది డబ్బులు తీసుకుని చేస్తావు. జనరల్ గా డబ్బులు తీసుకునే సార్. డబ్బులు తీసుకున్నాక చేస్తావు. ఫర్ sir. అనదర్ ఈజ్ ఎంటైటిల్ టు రికవర్ ద కాంపన్సేషన్. నా దగ్గర నుంచి ఏం తీసుకోవచ్చు అంటే నువ్వు కాంపన్సేషన్ రికవర్ చేయొచ్చు అంట. ఫర్ సచ్ యాక్ట్స్ ఇఫ్ ద అదర్ పార్టీ ఎంజాయ్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్ యాక్ట్. అంటే అదర్ పార్టీ నేను బెనిఫిట్ పొందినా పొందలేదు ఇక్కడ నుంచి. పొందారు సార్. సో బెనిఫిట్ పొందినప్పుడు నేను కనుక ఆ యాక్ట్ నుంచి నువ్వు చేసిన ఫ్రీగా చెయ్యని యాక్ట్ ఏదైతే ఉందో, నువ్వు డబ్బులు తీసుకుని చేసే యాక్ట్ ఏదైతే ఉందో, ఆ యాక్ట్ ని నాకు చేయడం వల్ల నేను బెనిఫిట్ పొందితే కనుక ఖచ్చితంగా నా దగ్గర నుంచి నువ్వేం తీసుకోవచ్చు అంటే కాంపెన్సేషన్ క్లెయిమ్ తీసుకునే రైట్ అనేది నీకు క్రియేట్ అవుతుంది. చేస్తావా లేదనేది పక్కన పెట్టే. సార్ అసలు ఎలా అవుతుంది సార్? అదేనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నీ వల్ల నేను బెనిఫిట్ పొందానా లేదా? మామూలుగా అసలు మన అగ్రిమెంట్ అనుకున్నాం అనుకోండి సార్, క్లెయిమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్. అసలు ఏం అనుకోకపోతే అదేనమ్మా. అలా ఏం అనుకోకపోయినా సరే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేయడాన్ని స్పెషల్ కాంట్రాక్ట్స్ అని మాట్లాడుకుంటున్నాం మనం. ఇది నార్మల్ ప్రొసీజర్ లో ఫామ్ అయ్యే కాంట్రాక్ట్ కాదు ఇది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఉన్నాడమ్మా. నీ చెప్పు తెగిపోయింది. ఓకే, చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి చెప్పు చూపిస్తే కుట్టేసి ఇచ్చేసాడు. నువ్వు చెప్పు వేసుకుని వెళ్ళిపోతావా? లేదు సార్. వెళ్ళిపోతే వాడికి డబ్బులు అడిగే డబ్బులు నువ్వు పే చేయాల్సిన అప్లికేషన్ ఉందా లేదా? ఉంది సార్. మరి ఎందుకు ఉంది? నీకు అర్థమవుతుందమ్మా? ఆడైనా చెప్పులు ఫ్రీగా కొడతావు బోర్డు పెట్టాడా? నో సార్. లేదు కదా. అంటే వాడు ఫ్రీగా పని అది. ఎంత కొడదని మాట్లాడతాం కదా సార్. అది మాట్లాడుకోకపోయినా సరే నువ్వు రీజనబుల్ కాంపెన్సేషన్ అన్నా పే చేయాలా, పే చేయకూడలేదా? పే చేస్తాను సార్. నువ్వేం అడగలేదు, వెళ్ళావు చెప్పు తెగిపోయింది అని చెప్పి అక్కడ పెట్టావు, నువ్వేం మాట్లాడలేదు. ఆడు చూసాడు చెప్పు తెగిపోయింది కదా, చెప్పు కొట్టడమే కదా అని చెప్పి కొట్టించుకోవడానికి వచ్చావు అనుకుని చెప్పు కుట్టేసి ఇచ్చేసాడు. నువ్వు వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు పే చేయాల్సిన అప్లికేషన్ ఉందా లేదా? ఉంది సార్. ముందు మరి మాట్లాడుకోలేదు కదా, ఎంత పే చేయాలి ఏంటని మాట్లాడుకోలేదు కదా. జస్ట్ జనరల్ థింగ్ కదా సార్. మరి అదే జనరల్ థింగ్ గురించే మాట్లాడుతున్నాం. అసలు నువ్వు అటు చెప్పావు నేను ఎందుకు పే చేయాలి నీకు, నేను నీతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినా ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఇలా బోల్డ్ అండ్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను నీకు ఎందుకు పే చేయాలి అని చెప్పేసి నేను అడిగాను. అదే నువ్వు అడిగపోని చెప్పులు కుట్టేవాడిని. సో ఇప్పుడు చెప్పు, పే చేయాల్సిన అప్లికేషన్ ఉందా లేదా? ఉంది సార్. ఎందుకు ఉంది? ఆడైనా ఫ్రీగా చేస్తున్నాడా? నో సార్. నో సార్. ద యాక్ట్ వాట్ హీ డన్ ఈస్ నాట్ గ్రేషియస్, నాన్ గ్రేషియస్. ఎస్ సార్. అంతే కదా, నాట్ ఫ్రీగా చేసింది కాదు.
అండ్ యూ హ్యావ్ బెనిఫిటెడ్ విత్ దట్ యాక్ట్. బెనిఫిట్ sir. పొందలేదా? పొందాను సార్. మరి అలాంటప్పుడు కాంపన్సేషన్ వాడికి పే చేయాల్సిన ఆబ్లిగేషన్ మీ మీద ఉంటుందా లేదా? ఉంది సార్. ఎంత పే చేస్తాం అనేది పక్కన పెట్టు, పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అంటూ ఉంటుందా ఉండదా? ఎస్ సార్, ఉంది సార్. నార్మల్ గా అయితే కనుక ఉండదమ్మా. కానీ ఈ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనే కేసు క్రియేట్ అయింది కాబట్టి లా చేత క్రియేట్ చేయబడిన ఆబ్లిగేషన్ ఇది. నువ్వు అన్నావు చూడు, మన అగ్రిమెంటే లేదు కదా సార్ అని చెప్పేసి, అగ్రిమెంట్ లేకపోయినా సరే లా చేత క్రియేట్ చేయబడిన ఆబ్లిగేషన్. ఏ సిచ్యువేషన్ లో ఎవడైనా ఒకడు ఊరికినే పని చేయడం అనుకున్నప్పుడు అది దాని వల్ల ఆ పని వల్ల అవతలోడు బెనిఫిట్ పొందాడు, వీడు పని చేశాడు అవతలోడు దాని వల్ల బెనిఫిట్ పొందాడు అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలంట? పే చేయాలి సార్. కాంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా పే చేసి తీరాలి. ఏ ఆబ్లిగేషన్ ప్రకారము? నాన్ గ్రేషియస్ యాక్ట్. క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ప్రకారం. అసలు క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఎందుకు క్రియేట్ అయింది ఇక్కడ? ఫ్రీగా పొందాడు కాబట్టి సార్. అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ సమ్వన్ హ్యాస్ బీన్ బెనిఫిటెడ్, అంతే కదా? ఎస్ సార్. సో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనే కేసు ఉంది కాబట్టి అలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. సో ఇప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు ప్లేస్ లో నువ్వు చార్ట్ అకౌంటెంట్వి, నువ్వు నాకు సైన్ చేసావు, ఆడిట్ చేసి సైన్ చేసావు, నేను తీసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను నీకు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉందా లేదా? ఉంది సార్. ఉందా లేదా? ఇప్పుడు ఉంది సార్. నేనంటే నీకు అభిమానంతో నువ్వు సైన్ చేసి ఇచ్చేసావు, నువ్వు డబ్బులు కూడా అడగలేదు, పర్లేదు. ఒకవేళ నిజంగా నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకున్నావు నా దగ్గర నుంచి, ఎస్ సార్. అప్పుడు చేసుకోగలవా చేసుకోలేవా? చేసుకోగలం సార్. యూ హ్యావ్ ద రైట్ టు కలెక్ట్ ద ఫీ. నాకేముంటది? ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు పే ద ఫీ. ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్, చదవమ్మా నెక్స్ట్. ది provisions contained in section 70. The provision is contained in section 70 of the Indian Contract Act, which states that where a person lawfully does anything for another person or delivers anything to him, not intending to do so graciously, and such other person enjoys the benefit, therefore, the latter is bound to make compensation to the former in respect of, or to restore, the things so done or delivered. సో అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి ఒక పని చేసినా లేకపోతే ఏదైనా డెలివరీ ఇచ్చినా, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫ్రీ, ఫ్రీగా చేసింది కాదు. అలా ఫ్రీగా చేసింది కానప్పుడు ఖచ్చితంగా అవతల పర్సన్ దగ్గర నుంచి ఏం చేసుకోవచ్చు? కాంపన్సేషన్ తీసుకునే రైట్ అనేది వీడికి క్రియేట్ అవుతుంది, అవతల వాడికి పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవుతుందంట. అర్థమైందా? Yes sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes sir. Yes sir. రైట్. సపోజ్ ఇక్కడ ఒక కేసులో అమ్మాయిది, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తుంటే ఒక విషయం చెప్తా. సపోజ్ నువ్వు గూడ్స్ అమ్ముతావమ్మా, రీటైలర్ అమ్మా, Okay sir. నేను హోల్సేలర్ అంటే నేను నీకు గూడ్స్ సప్లై చేస్తాను. Okay sir. ఇప్పుడు కొత్త రకం కెమెరా వచ్చిందని చెప్పేసి నువ్వు కెమెరాలు అమ్ముకునేవాడివి, కొత్త రకం కెమెరా వచ్చిందని చెప్పేసి శాంపుల్ చూపిందామని నీ దగ్గర తీసుకొచ్చాను. Yes sir. నేను బై మిస్టేక్ శాంపుల్ చూపించి అక్కడ డెమో పీస్ చూపించి నేను అక్కడ వదిలేసి నేను వెళ్ళిపోయాను. Okay sir. ఓకే, నువ్వు ఆ గూడ్స్ ని అమ్మేసుకున్నావు. Yes sir. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉందా లేదా? పే చేయాలి సార్. ఎందుకు పే చేయాలి? అది మనది కాదు కదా సార్. సో అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ సమ్వన్ హ్యాస్ బిన్ బెనిఫిటెడ్. నా కాస్ట్ తో నువ్వు బెనిఫిట్ పొందావు కాబట్టి మన ఇద్దరు అగ్రిమెంట్ లోకి వచ్చామా? కెమెరా ఎంతకు అమ్ముతానా అంతకు అమ్ముతానా నేను నీకైనా చెప్పానా? లేదు సార్. చెప్పనప్పుడు ఆఫర్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, ఏమీ లేదు. అయినా సరే నువ్వు నేను పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే, సార్ నువ్వు నాకు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇప్పుడు కోర్టుకి వెళ్ళామనుకో, ఆయన నాకేం అమ్మలేదు సార్, ఇక్కడేం మా ఇద్దరి మధ్య కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఏం లేదని నువ్వు చెప్పేయచ్చు, అంతే కదా? చెప్పినప్పుడు అక్కడ నేను ఎలా వాదించాలంటే కనుక, సార్ ఇక్కడ ఆబ్లిగేషన్ మా ఇద్దరి మధ్య కాంట్రాక్చువల్ గా రాలేదు, ఇది లా చేత క్రియేట్ చేయబడిన ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ నాన్ ఫ్రీ గ్రేషియస్ యాక్ట్. నేనేమి ఊరికనే ఫ్రీగా కెమెరాలు పంచిపెట్టట్లేదు, సో కాబట్టి అది ఊరికనే ఇచ్చింది కాదు అది అని చెప్పేసి ఆ డబ్బులు నేను తీసుకునే రైట్ అనేది నాకు వస్తుంది, ఇట్ ఈస్ ఎ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కింద నాకు వస్తుంది అని చెప్పేసి నేను కోర్టుకి వెళ్ళి క్లెయిమ్ చేసుకునే రైట్ అనేది నేను తీసుకుంటానమ్మా, నీకు ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ చేస్తాను. అర్థమైందమ్మా? రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తర్వాత ఫాలోయింగ్ కండిషన్స్ అని వచ్చేది అది చదువు. The person following conditions must be satisfied for recovery of compensation for non-gracious acts. చదువు. The person must lawfully do something for another person or deliver something to him,
సో సో అదర్ పర్సన్ కి ఏం చేయాలంటమ్మా, లాఫుల్లీ ఏదైనా పని చేసి ఉండాలి, లేకపోతే డెలివర్ చేసి ఉండాలి. ఓకే, Yes, sir. నెక్స్ట్. The person doing some act or delivering something must not intend to act graciously. అదేమి ఫ్రీగా చేద్దామని ఇంటెన్షన్ తో చేయలే. Yes, sir. ఓకే, నెక్స్ట్. The other person must voluntarily accept the act or goods that he must have enjoyed their benefits. సో అలాంటి అవతల పర్సన్ ఏం చేయాలంటే వాలంటరీగా వాటిని యాక్సెప్ట్ చేయడం కానీ, లేకపోతే గూడ్స్ తీసుకోవడం కానీ, తీసుకుని వాటిని ఎంజాయ్ చేయాలి. అంటే ద బెనిఫిట్స్ ఆఫ్ ది గూడ్స్ ని వాడు తీసుకుని ఉండాలి. Yes, sir. అంటే వాడు బెనిఫిటెడ్ పర్సన్ కింద ఉండాలి. Yes, sir. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Okay, sir. రైట్. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారమ్మా. Okay, sir. అర్థమైందా? Yes. రైట్, ఆఫ్ చేశాను. Sir, ఒక డౌట్ సార్. చెప్పమ్మా. అయితే మ్యాక్సిమం అన్ని క్వాజీ కాంట్రాక్ట్ లోకి వెళ్ళిపోతాయి కదా సార్? అంటే క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అంటే ఈ సిచ్యువేషన్స్ ఉంటే, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఉంటే, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ లేకుండా ఉంటే అసలు మనకి అది లేదు. ఇప్పుడు నీకు నీ దగ్గర కెమెరా వదిలేసాను, ఆ కెమెరాను ఫోన్ చేసి నాకు ఇచ్చేసావు, అలాంటప్పుడు ఇక్కడ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? అక్కడ అగ్రిమెంటే లేదు కదా సార్? అగ్రిమెంటే లేదు. లేకపోయినా సరే నువ్వు దానివల్ల బెనిఫిట్ పొందేస్తే, నువ్వు బెనిఫిట్ పొందకుండా తిరిగి ఇచ్చేసావు అనుకో, అక్కడ ఏం ఉండదు. బెనిఫిట్ పొందేవు అంటే కనుక ఖచ్చితంగా నీకు ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే సార్. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఫర్హాద్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. రైట్. సపోజ్ నెక్స్ట్ పాయింట్ ఏముందమ్మా, చదువు హెడ్డింగ్. ఫైండర్ ఆఫ్ గూడ్స్. ఫైండర్ ఆఫ్ ది గూడ్స్. ఓకే. సపోజ్ నీకు రోడ్డు మీద ఒక వాచ్ దొరికింది అనుకోమ్మా. ఎస్ సార్. ఏం చేస్తావమ్మా? పక్కన ఎవరైనా ఉన్నారా ఎవరితో చూస్తాను సార్. ఉండకపోతే ఎవరు లేకపోతే తీసుకుని జోబులో పెట్టుకుని వెళ్ళిపోతావా? నో సార్. సరదాగా అంటున్నానమ్మా, తప్పు అనుకోకు. ఓకే. నో సార్. రైట్. సో ఇక్కడ నీకు కొన్ని ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయంట. ఇక్కడ నీకు కొన్ని ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయంటమ్మా. అలా ఫైండర్ ఆఫ్ ది గూడ్స్ కి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయంట. ఏంటవి అంటే, యూ హ్యావ్ టు ఫైండ్ ట్రూ ఓనర్. అమ్మ, Yes, ఎవరిని sir. ఫైండ్ అవుట్ చేయాలంట? ట్రూ ఓనర్. ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి గూడ్స్ అనేవి ఇవ్వాలంట. ఓకే సార్. మరి ఇచ్చే వరకు గూడ్స్ ని ఎలా కాపాడాలి నువ్వు? అంటే మన దగ్గర ఉంచాలి నీ కస్టడీలో ఉండాలి కదా. ఎస్ సార్. ఇప్పుడు నీది కాదు కదా వాచ్, ఈసిరి కొడతావా? ఇంటికి వెళ్ళగానే ఈసిరి కొడతావా, లేకపోతే జాగ్రత్తగా పెడతావా? జాగ్రత్తగా పెడతాను సార్. జాగ్రత్తగా పెట్టాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుందా ఉండదా? ఎస్ సార్. సో ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేసి వాడికి ఇచ్చేంత వరకు కూడా అక్కడ నువ్వు గూడ్స్ ని ఎలా కాపాడాలంటే, నిజంగా ఆ గూడ్స్ నీవే అయితే ఎలాగైతే నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటావో, నీ ఓన్ గా నువ్వు కొనుక్కున్న వాచ్ అనుకో అలా ఇసిరేస్తావా? లేదు కదా. నీట్ గా అయితే జాగ్రత్తగా అయితే పెడతావో అలా జాగ్రత్తగా పెట్టాల్సిన ఆబ్లిగేషన్ నీ మీద ఉంటదంట. సో నీకున్న ఇంకొక ఆబ్లిగేషన్ ఏంటమ్మా? ఫస్ట్ ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేయడం అయితే, సెకండ్ ఆబ్లిగేషన్ ఏంటంటే, ఆబ్లిగేషన్ యాజ్ దట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ యాజ్ దట్ ఆఫ్ ది బెయిలీ అంటాడమ్మా. ఏంటమ్మా అది? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బెయిలీ. యాజ్ దట్ ఆఫ్ బెయిలీ. సార్ బెయిలీ అంటే ఎవరు సార్? బెయిలర్, బెయిల్మెంట్ అనే అగ్రిమెంట్ అమ్మా. స్పెషల్ కాంట్రాక్ట్ ఇది. ఈ స్పెషల్ కాంట్రాక్ట్స్ మీరు సిఏ ఇంటర్ లో చదువుకుంటారు. కానీ అందులో బెయిల్మెంట్ అనే అగ్రిమెంట్ లో పార్టీస్ ఎవరంటే బెయిలరు, బెయిలీ అని ఇద్దరు ఉంటారమ్మా. సార్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, అమ్మా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా టైలర్ కి బట్టలు ఇచ్చావమ్మా కుట్టమని చెప్పేసి? ఎస్ సార్. సో టైలర్ కి బట్టలు ఇచ్చినప్పుడు అవి నీ గూడ్స్. ఎస్ సార్. ఓకే. అవి టైలర్ కి ఇచ్చినప్పుడు నువ్వు బెయిలర్ అవుతావమ్మా. అక్కడ గూడ్స్ తీసుకున్న టైలర్ ఏమవుతాడంటే బెయిలీ అవుతాడమ్మా. ఓకే సార్. ఆ బెయిలీకి అక్కడ బెయిల్మెంట్ లో చెప్పిన ఆస్పెక్ట్ ఏంటంటే, వాడు నిజంగా బట్టలు వాడివే అయితే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో అంత జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటదంట? బెయిలీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడంట. అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఫైండర్ ఆఫ్ ది గూడ్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే సార్. సో టైలర్ ఇష్టం వచ్చినట్టు రంగు నీళ్ళలో బట్టలు అవి ముంచేసి ఇచ్చేసాడు అనుకోమ్మా, నువ్వు తీసుకుంటావా? నో సార్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? వాడు కాస్ట్ పే చేయాల్సి వస్తుంది టైలర్. ఎస్ సార్. సో అలాగే వాడు నిజంగా బట్టలు చాలా జాగ్రత్తగా చూడాలంటమ్మా.
అలాగని చెప్పి వాడి అని చెప్పేసి వాడు వేసుకుంటాడా, వాడు వేసుకుంటే ఊరుకుంటావా? నో సార్. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ బెయిలీకి ఉంటుంది. అంటే మన ఎగ్జాంపుల్ లో టైలర్ కి ఉంటుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుందంట? ఫైండర్ ఆఫ్ ది గూడ్స్ కి ఉంటుందంట. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఈ ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేయడం, అప్పటి వరకు గూడ్స్ ని రెస్పాన్సిబుల్ గా చూసుకోవడం. రెస్పాన్సిబిలిటీ యాజ్ దట్ ఆఫ్ ది బెయిలీ కింద మనం ఆ గూడ్స్ ని టేక్ కేర్ చేయడం. చూసుకోవడం. ఎస్ సార్. సో నీకు 5 ట్రూ ఓనర్ ఫైండ్ అవుట్ అవ్వాలా. ఒకవేళ ట్రూ ఓనర్ దొరికాడు అంటే కనుక నువ్వేం చేయాలి? గూడ్స్ వాడికి తిరిగి ఇచ్చేయాలన్నమాట. ఓకే, రైట్. అలాంటి ఆబ్లిగేషన్ ఉంటది. సో ఒకవేళ ట్రూ ఓనర్ దొరికాడు, కానీ అక్కడ ఏం చేసావు అంటే అప్పటికే నువ్వు ట్రూ ఓనర్ ఫైండ్ అవుట్ చేయడానికి కొంత ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయి ఉన్నావు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఈ ఎక్స్పెన్సెస్ నువ్వు కలెక్ట్ చేసుకునే రైట్ ఉంటుందా, ఉండదా? నో సార్. ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఓనర్ దగ్గర నుంచి తీసుకోవడానికి రైట్ ఉండదమ్మా నీకు. అంటే అది మనం కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఒకవేళ నువ్వు ఖర్చు పెట్టావు, ఇప్పుడు ఒక నువ్వు 10 రూపాయలు 20 రూపాయలు అంటే తీసుకో, 10,000 ఖర్చు అయింది నాకు ఎగ్జాంపుల్. అప్పుడు బిగ్ అమౌంట్ అయితే తీసుకుంటాను సార్. తీసుకుంటావు కదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ట్రూ ఓనర్ కి నీకు డబ్బులు ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుందా, ఉండదా? నేను ఎందుకు ఇవ్వాలని అడుగుతాడా, అడగడా? ట్రూ ఓనర్ ఉంటుంది సార్. అడుగుతాడా, అడగడా? అడుగుతాడు సార్. సో అడిగినప్పుడు నువ్వు వాచ్ తీసుకొచ్చి ఇచ్చావు, ఓకే నేను నీకు థ్యాంక్స్ చెప్తాను, మహా అయితే నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతాడా, అడగడా? అడుగుతాడు సార్. మరి అడిగినప్పుడు నీకు కలెక్ట్ చేసుకునే రైట్ అనేది ఉండాలా, ఉండకూడదా? ఉంటుంది సార్. మరి ఎలా వస్తుంది రైట్? అంటే తన కోసం మనం ఖర్చు పెట్టాం కదా సార్. ఎట్ ది కాస్ట్ ఆఫ్ యూ, అంటే నువ్వు ఖర్చు పెట్టే కాస్ట్ కి ఎవడు బెనిఫిట్ పొందాడు? ట్రూ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు బెనిఫిట్ పొందాడు. ఎస్ సార్. ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ సమ్వన్ హ్యాస్ బిన్ బెనిఫిటెడ్. ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్. సో అలాంటప్పుడు అక్కడ ఏం చేయాలి? దే హ్యాస్ టు పే సంథింగ్. అవునా కదా? ఎస్ సార్. అలాగే ఇప్పుడు నువ్వు ఆ వాచ్ నువ్వే ఉంచేసుకోవచ్చా? నో సార్. అలా ఎట్ ది కాస్ట్ ఆఫ్ అదర్ సమ్వన్ షుడ్ నాట్ బి బెనిఫిటెడ్. అర్థమైందా? ఎస్ సార్. సార్ ఈ ఎక్స్పెన్సెస్ నువ్వు క్లెయిమ్ చేసుకునే రైట్ ఉందంటే ఎస్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నావు. ఎస్ సార్. ఓకే, రైట్. సార్ ఇప్పుడు వాచ్ కాస్ట్ కంటే వాచ్ కాస్ట్ ఒక 40,000 ఉందనుకోమ్మా, అందులో నేను ఎంత 30,000 ఖర్చు పెట్టాను అనుకోమ్మా ట్రూ ఓనర్ ని ఎత్తడానికి. ఓకే సార్. వాచ్ కాస్ట్ అంతా 40,000, ట్రూ ఓనర్ ని ఎత్తడానికి 30,000 ఖర్చు పెట్టాను, వాడు దొరకలేదు. ఇప్పుడు ఏం చేయొచ్చు? అంటే ఏం చేసే రైట్ ఉంటుంది? ఏమో సార్. ఇక్కడ ఏం చేయొచ్చు అంటేనమ్మా 2/3 ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ కంటే నువ్వు ఎక్కువ కనుక 2/3 ఆఫ్ ది కాస్ట్ కంటే ఆఫ్ ది గూడ్స్ కంటే ఎక్కువ కనుక నువ్వు ఖర్చు పెట్టావు అనుకోమ్మా, ఓకే సార్. ఆ గూడ్స్ నువ్వు అమ్మేసేయచ్చు అంట. అమ్మేసి నీ ఎక్స్పెన్సెస్ నువ్వు రికవర్ చేసుకోవచ్చు అంట. ఓకే సార్. ఓకేనమ్మా? సో Yes, sir. అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే నువ్వేం చేసుకోవచ్చు? గూడ్స్ అమ్మేసి రికవర్ చేసుకోవచ్చు. సో Okay, ఇప్పుడు అప్పుడు మిగిలిన డబ్బులు ఏం చేయొచ్చు? ట్రూ ఓనర్ ఫైండ్ అవుట్ అయినప్పుడు, బాబు నీ వాచ్ ఒకటి పోయింది గుర్తుందా, అది నేను ఎతకడానికి 30,000 వచ్చింది, ఆ వాచ్ అమ్మేసి నేను 30,000 తీసుకున్నాను, ఇదిగో బ్యాలెన్స్ 10,000 అని చెప్పేసి చేతిలో పెట్టితే సరిపోతుంది. ఓకే సార్. అర్థమైందా? అక్కడితో నీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఒకసారి ఫైండర్ ఆఫ్ ది గూడ్స్ కు సంబంధించిన ప్రొవిజన్ ఒకసారి చదవండి. Sometimes a person finds certain goods belonging to some other person. In such cases, the goods do not become the property of the finder. The law imposes certain obligations on the finder of goods. Under the law, the responsibility of finder of goods is the same as that of a bailee. The provision is contained in Section 71 of the Indian Contract Act, which states that చదవమ్మా. a person who finds goods belonging to another and takes them into his custody is subject to same responsibility as a bailee. So person who finds the goods belongs to another person and takes them into his custody as subject to the responsibility of the bailee. Bailee కున్న రెస్పాన్సిబిలిటీ ఉంటది. వాడు ఏం చేయాలమ్మా, వాడు కస్టడీలో వాడు జాగ్రత్తగా పెట్టుకుని
ఎవరైతే ఓనర్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నాడో వాడిని కనిపెట్టి ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ అనేది వాడికి ఉంటుందంట. నెక్స్ట్ Yes. A bailee is a person to whom the goods have been delivered for some specific purpose upon a condition that on the fulfillment of the purpose, the goods shall be returned to the actual owner. The bailee should keep the goods with proper care. ఓకే, ఇక్కడ మన టైలర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోమ్మా. బెయిల్మెంట్ అనే కాన్సెప్ట్, బెయిలీ అంటే ఎవరని చెప్పడానికి. బెయిలీకి అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం బెయిలీకి సమ్ గూడ్స్ అనేవి ఇస్తామంట. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, తిరిగి యాక్చువల్ ఓనర్ కి తిరిగి ఇచ్చేస్తాడంట. అంటే మనం బట్టలు కుట్టమని ఒక టైలర్ కి బట్టలు ఇచ్చామనుకోమ్మా, టైలర్ బెయిలీ. తర్వాత వాడు కుట్టేసిన తర్వాత మనకి ఏం చేస్తాడు, రిటర్న్ బ్యాక్ టు ద యాక్చువల్ ఓనర్. ఓకే, అంటే బెయిలర్ కి. సో ఆ బెయిలీ షుడ్ కీప్ ద గూడ్స్ విత్ ప్రాపర్ కేర్ తో గూడ్స్ అనేవి మనం ఉంచాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అర్థమైందా? Yes, sir. సో అంటే ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేసి నీకు తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత కూడా ఎలా ఉంటది, బెయిలీకి ఉన్న బాధ్యత లాగే నీకు బాధ్యత ఉంటది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. నెక్స్ట్ చదువమ్మా. Thus it becomes the duty of the finder to keep the goods with care and take some steps to trace the true owner and return the goods to him. He is bound to take as much care as of the goods as a man of ordinary prudence would take for his own goods under the similar circumstances. ఓకే, నిజంగా నీదే గూడ్స్ అయితే ఎంతైతే జాగ్రత్త తీసుకుంటావో అంత జాగ్రత్త తీసుకోవాలి. రెండోది ఏంటి, మనకు ఉన్న ఆబ్లిగేషన్స్ రెండని చెప్పాను. ఒకటి ఏంటమ్మా, ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. Yes. ఓకే, ట్రూ ఓనర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది ఏంటి, ప్రాపర్ కేర్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పుకున్నా. ఆ 2 పాయింట్లు ఇక్కడ కవర్ చేశాడు. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్, He also gets some right in respect of the goods in certain circumstances. Example, when the true owner cannot be found, he can sell the goods which are of perishing nature. సో వాడికి కొన్ని రైట్స్ కూడా వస్తాయంట. వాడి రైట్స్ ఏంటి, కొన్ని గూడ్స్ అదే ఒకవేళ పెరిషబుల్ అనుకుంటే, పాడైపోతాయి అనుకుంటే ఆ గూడ్స్ ని అమ్మేసేయచ్చు అని చెప్పేసి అంటున్నాడమ్మా. అలాగే హీ కెన్ ఆల్సో క్లెయిమ్ ఎక్స్పెన్సెస్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. అర్థమవుతుందమ్మా? Yes, sir. అలాగే ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే ఆ గూడ్స్ 2/3 గూడ్స్ యొక్క కాస్ట్ కంటే 2/3 ఆఫ్ ది వాల్యూ మనం ఖర్చు పెట్టేస్తే కనుక దాన్ని ఏం చేసుకోవచ్చు అమ్మా, తిరిగి క్లెయిమ్ చేసేసుకోవచ్చు. అదే మన ఆ గూడ్స్ అమ్మేసి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకో చిన్న పాయింట్ ఉంది, అది కూడా నువ్వే చదివామ్మా. సో Okay, sir. మనకి కొంచెం టైం లేదు. రైట్, చదివాము. నెక్స్ట్. Payment of money, sir. అవునమ్మా. Payment of money or delivery of goods by mistake or under coercion. Sometimes. ఒక నిమిషం అమ్మా. బై మిస్టేక్, ఇప్పుడు నేను ఒక కేక్ ఒకరికి డెలివరీ ఇవ్వాలమ్మా. Okay, sir. ఓకే, సో నీ పేరు ఫర్హాత్ మొహమ్మద్ కాబట్టి నేను ఫర్హాత్ అహ్మద్ కి ఇవ్వాలి. ఓకే, కేక్. ఆ కేక్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను. Okay, sir. పక్క వీధిలో ఫర్హాత్ అహ్మద్ ఉన్నాడు, తనకి ఇవ్వాల్సిన కేక్ ని తీసుకొచ్చి నీకు ఇచ్చానంట. Okay, sir. బై మిస్టేక్ ఇచ్చానంట. Okay, sir. ఓకే, ఆ కేక్ ని తినేసావు నువ్వు. Okay, sir. సో మొత్తం అందరికి, మీ చుట్టాలు ఫ్రెండ్స్ అందరిని పిలిచి కేక్ కట్ చేసేసి పంచేసి తినేసావు. తర్వాత వచ్చి సారీ మేడం, మీకు డెలివరీ మీకు కాదు పక్క వీధిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అది మీకు ఇచ్చాను పొరపాటున అని చెప్పేసానంటే, ఆల్రెడీ కేక్ తినేసాం బాబు, ఏం మిగలలేదు అని చెప్పేసి చెప్పావు. Okay, sir. ఆర్ యు బౌండ్ టు పే మీ కాస్ట్ ఆఫ్ ది కేక్? Yes, sir. ఎందుకు? బికాస్ నేను ఫస్ట్ అది నేను ఆర్డర్ చేయలేదు, నెక్స్ట్ తెలియకుండా మీరు నాకు ఇచ్చారు సార్. అది నాకు తెలుసు కదా సార్, మీరు తెలియకుండా ఇచ్చారని, సో నేను ఇవ్వాలి సార్ మనీ. అట్ ది కాస్ట్. ఇక్కడ మనం ఏమన్నా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యామా, ఆఫర్ ఇచ్చావా, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ నువ్వు నాకు డబ్బులు, ఇక్కడ నేను నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాను నువ్వు అడిగితే అప్పుడు నేను ఏం చెప్పాలి? అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్, అంటే నా కాస్ట్ వల్ల ఎవరు బెనిఫిట్ పొందారు? మీరు బెనిఫిట్ పొందారు. సో కాబట్టి యు ఆర్ బౌండ్ టు పే సచ్ అన్ అమౌంట్. అంతేనమ్మా? రైట్. నెక్స్ట్, అదే కోయర్స్ ని అప్లై చేశాను అనుకోమ్మా. కోయర్స్ ని అప్లై చేసి నీ దగ్గర నుంచి నేను గూడ్స్ లాగేసుకున్నాను అనుకో, డబ్బులు కాదు. ఇది మన కోయర్షన్ కాంట్రాక్ట్ గురించి, మన కాంట్రాక్ట్ లో ఉన్న కోయర్షన్ గురించి, ఫ్రీ కన్సెంట్ లో ఉన్న కోయర్షన్ గురించి మాట్లాడుకోవట్లేదు నేను. నీ దగ్గర నుంచి బలవంతంగా నువ్వు సైకిల్ వేసుకుని కాలేజ్కి వచ్చావు, నీ సైకిల్ లాగేసుకున్నాను నేను. సో ఇప్పుడు am I bound to return the goods to you? నేను నీకు సైకిల్ ఇవ్వాల్సిన అప్లికేషన్ ఉందా లేదా? సైకిల్ కి సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సిన అప్లికేషన్ ఉంటుందా లేదా? ఉంది సార్. ఎందుకు ఉంటుందమ్మా? బికాస్ అది నా సైకిల్ కదా సార్.
సో అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ సమ్వన్ హ్యాస్ బిన్ బెనిఫిటెడ్. నీ కాస్ట్ వల్ల నేను బెనిఫిట్ పొందాను, Yes. అంతే కదా. సో Yes. కాబట్టి ఏం చేయాలి? ఐఎమ్ బౌండ్ టు రిటర్న్ బ్యాక్ ద Return the గూడ్స్ cycle. ఆర్ Pay repay them repay the cost, money. అంతే కదమ్మా. Yes. sir. చదవమ్మా ఒకసారి. Sometimes a certain amount of money is paid or something is delivered to a person by mistake or under coercion. In such cases, the person receiving the money or goods must repay or return the same to the person who has paid or delivered by a mistake or under coercion. This అంటే ఏం చేయాలి? provision. ఫస్ట్ రిటర్న్ అన్న ఇవ్వాలి, లేకపోతే దానికి ప్రైస్ అన్న పే చేయాలి. Yes, sir. సో పే చేయకపోతే Bound to coercion. అక్కడ ఏమవుద్ది? Mistake. క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవుతుంది. Yes, sir. అక్కడ ఖచ్చితంగా మనం పే చేయాల్సిన ఆబ్లిగేషన్, కాంట్రాక్ట్ క్రియేట్ అయ్యి నిజంగా అక్కడ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంటే ఎలాంటి ఆబ్లిగేషన్ వస్తుందో క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ వల్ల కూడా లా అలాంటి ఆబ్లిగేషన్ క్రియేట్ చేస్తుందంట. Yes, sir. నెక్స్ట్ This provision is contained in section 72 of the Indian Contract Act, which states that a person to whom money has been paid or anything delivered by mistake or under coercion must repay or return it. మస్ట్ రీపే ఆర్ రిటర్న్ ఇట్. Return పే it. చేయాలి లేదా రిటర్న్ చేయాలి. Yes, sir. నెక్స్ట్ నోట్ అని ఉంది కదమ్మా, ఎగ్జాంపుల్స్ తర్వాత అది ఒకసారి చదువు. Yes. If an obligation created by a quasi contract has not been discharged, the injured party is entitled to receive the same compensation from the party in default as he would have received from a person who had actually entered into a valid contract and failed to perform it. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో నిజంగా ఎవరైతే పే చేయాలో పే చేయాల్సిన పర్సన్ పే చేయకపోతే ఏమొస్తుంది సార్ అని చెప్పేసి అని నిజంగా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి పే చేయాల్సింది పే చేయకపోతే మనకి ఏదైతే కాంపన్సేషన్ వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటామో, ఎక్కడ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో మనం మాట్లాడుకుంటామో, ఆ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో మనకు వచ్చే కాంపన్సేషన్ అంతా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్ ద క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. Okay, sir. అర్థమైందమ్మా? Yes, నిజంగా sir. మన కాంట్రాక్ట్ లో ఎంటర్ అయ్యి ఆ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేస్తే నీకు ఏదైతే ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయో, ఏవైతే నువ్వు ఇక్కడ రిపర్కషన్స్ ఉంటాయో ఆ రిపర్కషన్స్ అన్ని కూడా ఇక్కడ కూడా అవే ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. సో దిస్ ఈస్ టోటలీ ఆఫ్ చేసాము. దీన్నే క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అని చెప్పేసి అని మనం అంటా ఉన్నాం. సో దిస్ ఈస్ ఎ స్పెషల్ కాంట్రాక్ట్. సో ఇది మనకి స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ లో ది లాస్ట్ ఆస్పెక్ట్. సో నిన్న కాంటిజెంట్ కాంట్రాక్ట్స్ చూసాం, ఇవాళ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ చూసాం. ఇక్కడతో స్పెషల్ కాంట్రాక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే, సో ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ తర్వాత పెర్ఫార్మెన్స్, డిశ్చార్జ్ అండ్ బ్రీచ్. సో ఈ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఫార్మేషన్ లో స్పెషల్ ఫార్మేషన్, జనరల్ ఫార్మేషన్ అని రెండు అనుకున్నాం, రెండు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్, డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని మూడు ఉన్నాయమ్మా. ఈ మూడు కనుక చూసుకుంటే మనకి ఏమైపోయినట్టు, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో కూడా ఎంతవరకు కంప్లీట్ అయినట్టు అంటే 1 to 75 సెక్షన్ జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అనేది వరకు మనకి కంప్లీట్ అయినట్టు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. సో జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అండి, అదే మన సిలబస్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం. తర్వాత మన సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, తర్వాత పార్ట్నర్షిప్ యాక్ట్ అని రిమైనింగ్ సిలబస్ అనేది తర్వాత చూద్దాం. సో ఇక్కడతో క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఆర్ క్వాజీ కాంట్రాక్ట్స్ అనేది కంప్లీట్ అయింది. స్పెషల్ కాంట్రాక్ట్స్, స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, దీంతో ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయింది. రైట్, థ్యాంక్ యూ.